చేత ఏర్పాటు చేయబడినటువంటి నా బిడ్డలారా, ఆయన యొక్క కుడి చేతిన నిలబడినటువంటి ఆయన యొక్క సంగమ, పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి పెండ్లి కుమార్తె వస్త్రాన్ని ధరించుకున్నటువంటి నా ప్రియ పెండ్లి వధువు, దేవుని యొక్క ఆత్మను ధరించుకున్నటువంటి బలమైనటువంటి విజన్స్ ని యేసునామములో నేను నీ కోసం నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ని నువ్వు మోసుకుని వెళ్ళడం కాదు, అనేకుల జీవితాల్లో ఒక ఇంపార్టెంట్ వెసల్ లాగా నువ్వు మారేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. నీ లైఫ్ అనేది నువ్వు బ్లెస్ అవడమే కాదు, కానీ ఇతరుల యొక్క లైఫ్ ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లు నీ జీవితాన్ని నేను ఆ విధంగా నేను పవర్ఫుల్ గా నేను బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా. ఎందుకొరకంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:11 ఉంటది, మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, యేసుక్రీస్తునైతే మృతులలో నుంచి, డెత్ లో నుంచి, ఆ ట్యూబ్ నుంచి లేపినదో, ఏ పవర్ అయితే, ఏ ఆత్మ అయితే దేవుణ్ణి క్రీస్తుని సజీవంగా చనిపోయిన వాడిని రిజరెక్ట్ చేసిందో, అదే ఆత్మ, అదే ఆత్మ, అర్థమవుతుందా? అదే ఆత్మ, యేసు క్రీస్తుని లేపిన వాని ఆత్మ సేమ్ నీ లోపల కూడా, మిమ్ములను కూడా అదే పవర్ తోటి, అదే ఆధిపత్యం తోటి, అదే గ్లోరీ తోటి దేవుడు నీ యొక్క లైఫ్ ని కూడా రిజరెక్ట్ చేశాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు పునరుద్ధరింపజేశాడు. అంటే ఏ ఆత్మ అయితే జీసస్ క్రైస్ట్ ని అంత పవర్ఫుల్ గా, అంత ప్రపంచం అంతా స్టన్ అయ్యే విధంగా అతని యొక్క డెడ్ బాడీని బయటికి రైజ్ చేసి తీసుకుని వచ్చిందో, జాగ్రత్తగా వినాలి. అదే స్పిరిట్, సేమ్ అదే స్పిరిట్ అని ఉంటది అక్కడ క్లియర్ గా. అదే ఆత్మ ఇప్పుడు నిన్ను కూడా ఆయనలోంచి, ఆయన ద్వారా, ఆయనతో పాటుగా నిన్ను కూడా లేవనెత్తి తండ్రి యొక్క కుడి పక్కన, తండ్రి యొక్క కుడి పక్కన నిన్ను ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క కుమారుడిగా నిన్ను కూర్చోబెట్టింది. అంటే అర్థమవుతుందా? ఆయనలో ఏ ఆత్మ ఉన్నదో నీలో అదే ఆత్మ ఉన్నది. ఆయనని ఏ ఆత్మ అయితే లేపిందో నిన్ను అదే ఆత్మ లేపింది. ఆయనలో ఏ ఆధిపత్యాన్ని ఇచ్చినాడో నీకు కూడా అదే ఆధిపత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 ఉంటది, మనము దేవుని ఎదుట ఒక దినాన ముసుగులేని ముఖముతోటి మనం ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామని యోహాన్ చెప్తున్నాడంటే, సేమ్ ఆయన పోలిక లాగానే. అర్థమవుతుందా? సేమ్ ఆయన లాగానే, ఆయన పోలిక చొప్పుననే మనము ఉండుమని మనము గ్రహించుకోవాలి. ఆయన లాగనంటే మనమే స్టన్ అయిపోతాం, నువ్వే స్టన్ అయిపోతావు. ఆయన ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు సేమ్ ఆయన పోలిక లాగానే నువ్వు కూడా ఉండడం చూసి స్టన్ అయిపోతావు. అంటే ఏ ఆత్మ అయితే క్రీస్తుని, అందుకని యేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడు టంగ్స్ లో ప్రేయర్ చేశాడు, టంగ్స్ లో ఆత్మలో ప్రార్థించాడు, ఆత్మలో ప్రార్థించాడు. అందుకనే న్యాచురల్ గా తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయమని చెప్పాడు. ప్రభు, ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసేయమని చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి అతడు యేసుక్రీస్తు బైండ్ అయి ఉన్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. బట్ దాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం అనేది ఆయన దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒక న్యాచురల్ మ్యాన్ గా, ఒక సింపుల్ మ్యాన్ గా దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. ఎందుకోసం అంటే జరగబోయేది ఏందో ఆయనకి తెలిసింది కనుక. జీసస్ క్రైస్ట్ కి నెక్స్ట్ జరగబోయేదాన్ని దేవుని యొక్క స్పిరిట్ తోటి మొత్తము ఫ్యూచర్ ని చూసినాడు కాబట్టి ఆ టెన్షన్ తోటి, తండ్రి నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసేయి. అయినా కూడా ఆ గిన్నె ఆయన దగ్గర నుంచి తొలగిపోలేదు, ప్రాబ్లం అన్నది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. దేవునికి అర్థమైంది. ఏం అర్థమైందంటే, ఓహో ఇది వెళ్ళిపోలేదు అంటే, ఇది నా దగ్గర నుంచి తొలగిపోలేదంటే నేను ఖచ్చితంగా ఈ గిన్నెను నేను తాగాలి.